గట్టిగా మాట్లాడండి సార్. రెడీ సార్. ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, ఎంసీహెచ్ వాస్కులర్ సర్జరీ ప్రఖ్యాత మధురై మెడికల్ కాలేజ్లో పూర్తి చేసి చెన్నైలోని హాస్పిటల్స్లో పనిచేసిన తర్వాత నెల్లూరు రావడం జరిగింది. గత నెల నుంచి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు నందు జాయిన్ అవ్వడం జరిగింది. వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అంటే చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. మెడికల్ విభాగంలోనే అధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం వాస్కులర్ సర్జరీ. ఇది కేవలం రక్తనాళాలు మరియు రక్త ప్రసరణకి సంబంధించిన వ్యాధుల్ని చూసే సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంటు. రక్తనాళాలు రక్త ప్రసరణ సమస్యలు అంటే ఉదాహరణకి షుగర్ ఉండేవాళ్ళు, సిగరెట్లు, బీడీలు, పొగాకు, గుట్కాలు నమిలే వాళ్ళకి కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గి వేళ్ళు నల్లగా పోవడం లేదా పుండ్లు రావడం, నడిస్తే కాళ్ళు నొప్పి రావడం, కాళ్ళల్లో మంట ఉండడం, ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల కాళ్ళు కోల్పోతూ ఉంటారు. అలా వేళ్ళు కాళ్ళు కట్ చేయకుండా వాటిని కాపాడుకునేందుకు బైపాస్ ఆపరేషన్ కానీ, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ ఇలా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే ఆపరేషన్ల ద్వారా కాళ్ళు కాపాడుకోవడం వాస్కులర్ సర్జరీ యొక్క ప్రత్యేకత. అలాగే వెరికోస్ వెయిన్స్కి కూడా ఆధునిక ట్రీట్మెంట్ విధానాలు వాస్కులర్ సర్జరీలో అందుబాటులో ఉన్నాయి. అలాగే కిడ్నీ జబ్బు ఉండే వాళ్ళకి డయాలసిస్ చేసుకోవడానికి ఫిస్టులా ఆపరేషన్ అవసరం ఉంటుంది. కొంతమందికి నరాలు దొరక్క సన్నటి నరాలు ఉన్నా కూడా ఈ ఆపరేషన్ చేయడానికి వాళ్ళకి కుదరదు. అలాంటి వాళ్ళకు కూడా వాస్కులర్ సర్జరీలో ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్ కేసుల్లో రక్తనాళాలు దెబ్బతిని కట్టవడం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కాళ్ళు తీసివేయాల్సి వస్తుంది. అట్లా రక్తనాళాలు దెబ్బతిన్నా కూడా వాటిని సర్జరీ ద్వారా రిపేర్ చేసుకొని రక్త ప్రసరణ మెరుగుపరుచుకునేందుకు వాస్కులర్ సర్జరీలో అవకాశాలు ఉన్నాయి. కాళ్ళల్లో రక్తం గడ్డగట్టడం కానీ, శరీరంలో ఇతర భాగాల్లో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి సరి చేసుకునే చికిత్సా విధానాలు వాస్కులర్ సర్జరీలో ఉండడం ఇక్కడ అది మన నెల్లూరులోనే అందుబాటులో ఉండడం ఇక్కడ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. సో మెడికవర్ హాస్పిటల్ నందు రక్తనాళాలు రక్త ప్రసరణకు సంబంధించిన అన్ని సమస్యలకు మనకిప్పుడు అన్ని ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఇక్కడ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అసలు ఎందుకు వస్తాయి సార్ ప్రాబ్లమ్స్? ఎందుకు వస్తాయి? షుగర్ ఉండే వాళ్ళకి రక్త ప్రసరణ సమస్య వస్తుంది. అంటే రక్త ప్రసరణ తగ్గుతూ ఉంటుంది. షుగర్ ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ రక్త ప్రసరణ తగ్గుతుంది. అలాగే బీపీ ఉండేవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, సిగరెట్లు, బీడీలు తాగేవాళ్ళు ఇవన్నీ రక్తనాళాలని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల రక్త ప్రసరణ తగ్గి శరీరంలోని అన్ని భాగాలకు అందకుండా రావచ్చు. గుండెకి తగ్గితే మనకి గుండె నొప్పి రావడం, అలా ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా కాళ్ళకి, చేతులకు కానీ, పేగులకి అలా తగ్గినప్పుడు వాస్కులర్ సర్జన్ దగ్గరికి వస్తే అది మందుల ద్వారా కానీ లేకపోతే మా ఆపరేషన్ ద్వారా కానీ సరి చేసుకొని కాళ్ళు, వేళ్ళు కోల్పోకుండా చూసుకోవచ్చు. అంటే ముందస్తు సింటమ్స్ ఏమైనా కనిపిస్తాయి? ఫస్ట్ రక్త ప్రసరణ తగ్గింది అంటే మనకు వచ్చే మొదటి లక్షణం నడిస్తే కాళ్ళు నొప్పి రావడం. మనం అప్పుడే చూసుకుంటే కేవలం మందులతోనే దాన్ని సరి చేసుకోవచ్చు. మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత కాళ్ళల్లో విపరీతమైన మంట వచ్చి రాత్రులంతా మేల్కొనే ఉండాల్సి వస్తుంది, కూర్చొనే ఉండాల్సి వస్తుంది. అప్పటికీ చూపించుకోకపోతే తర్వాత స్టేజ్లో వేళ్ళు నల్లగా అయిపోతాయి, పుండ్లు మానకుండా అవుతాయి. అప్పుడు ఇంకా ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ చూసుకోకుండా మనం లేట్ చేస్తూ ఉంటే చివరికి ఆ వేళ్ళు తొలగించాల్సి వస్తుంది. సో ముందర మన అవగాహనే మనల్ని కాపాడుతుంది. త్వరగా చూపించుకుంటే ఎటువంటి నష్టం లేకుండా మందులతో నయం చేసుకోవచ్చు. సార్ మనకి ఆపరేషన్ చాలా రకాలు ఉంటాయి సార్. వాళ్ళకి ఏ స్టేజ్లో వచ్చారు 1 లక్ష వరకు ఉండొచ్చు సార్. అంటే అందరికీ ఆపరేషన్ అవసరమని కాదు. మొదటి స్టేజ్లో వస్తే మాత్రలు, ఎక్సర్సైజు వాటి ద్వారా నయం చేసుకోవచ్చు. ఇక కాళ్ళు పోతాయి అనే స్టేజ్లో వచ్చినప్పుడు మాత్రం ఆపరేషన్ తప్పకుండా అవసరం అవుతుంది సార్. ఒకటి మనకి ఇప్పుడు ఇదే ట్రీట్మెంట్ చెన్నై, హైదరాబాద్తో పోలిస్తే సగం లేదా సగం కంటే తక్కువ ధరలకే మనం నెల్లూరులో మనలో ఇక్కడ చిన్న నగరం కాబట్టి తక్కువ రేటుగా చేసుకోవచ్చు. సర్జరీ కాంప్లికేషన్స్, లెంగ్త్ ఆఫ్ ద స్టే